రోజుల పాటు జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలు జరగనున్నాయి. ఢిల్లీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఈ మీటింగ్ జరగనుంది. అయితే దీంట్లో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు పాల్గొనబోతూ ఉన్నారు. అయితే దీంట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ఛాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా మనకి జీఎస్టీకి సంబంధించి ఈ సమావేశాల్లో 2 రోజుల పాటు జరగనున్నాయి. కాబట్టి ఏమేం చర్చించబోతున్నారనేది మనం ఒకసారి మాట్లాడదాము. సో జీఎస్టీ పన్ను స్లాబ్లలో సవరణలు చేపట్టే ఉద్దేశంతో 2 రోజుల పాటు ఈ సమావేశాలు అయితే జరగనున్నాయి. సో మండలి సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రోజు రేపు కూడా జరుగుతాయి. అయితే ఈ సమావేశాల్లో ముఖ్యంగా బిస్కెట్లు, అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు, ఇలాంటి అవసరమైన ఉత్పత్తులపై పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయని మనకి సమాచారం అందుతోంది. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్యంగా ఈ సమావేశం ఏదైతే ఉందో ఈ నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీ ఏదైతే ఉందో ఈ భేటీలో అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, అధికారులు కూడా హాజరు కానున్నారు. ప్రస్తుతం చూసుకుంటే కనుక అమల్లో ఉన్న 5, 12, 18, 28% జీఎస్టీ రేట్ల స్థానంలో కేవలం 2 స్లాబ్లు అంటే 5%, 18% మాత్రమే ఉంచాలన్న ప్రతిపాదన అయితే ఉంది. సో ఈ ప్రతిపాదన ఈ మీటింగ్లో మాట్లాడి వాళ్ళు ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశం కూడా మనకి కనిపిస్తోంది. అయితే 12% జీఎస్టీ కింద ఉన్న వస్తువులు 5% వర్గంలో, అయితే కొన్ని హానికర ఉత్పత్తులపై మాత్రం 40% వరకు ఉన్న వస్తువులు వాటికి పన్ను విధించే అవకాశం కూడా మనకి ముఖ్యంగా కనిపిస్తోంది దీంట్లో. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా చూసుకుంటే రేట్లు తగ్గితే కానీ వినియోగం గణనీయంగా పెరుగుతుందని పరిశ్రమలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయాన్ని కూడా ఈ మీటింగ్లో చర్చించబోతూ ఉన్నారు. అలాగే ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం పన్ను రాయితీల కారణంగా కలిగే ఆదాయ లోటును కూడా భర్తీ చేయాలని కేంద్రాన్ని మరోవైపు కోరుతూ ఉన్నాయి. ఇక ప్రతిపాదన అమల్లోకి వస్తే ప్రస్తుతం 12% జీఎస్టీ కింద ఉన్న వస్తువులు 5% వర్గంలోకి వస్తాయి. ఇక 28% కింద వర్గీకరించబడ్డ వస్తువులు ఏవైతే ఉంటాయో, ఉత్పత్తులు కానీ వస్తువులు కానీ, ఇవి 90% వరకు 18% స్లాబ్కు బదిలీ చేయబడతాయి. అంటే కొన్ని మినహాయించి మిగతా అన్నీ కూడా 18%కి బదిలీ చేయబడతాయి. 12% జీఎస్టీ ఏవైతే వేస్తున్నామో అవన్నీ కూడా మనకి 5%కి తీసుకొస్తారు. దీంతో చాలా వరకు ప్లస్ అవుతుంది ప్రజలందరికీ కూడా. సో ప్రధానంగా ఈ సమావేశంలో పలు కీలక సంస్కరణలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాగే జీఎస్టీ, ముఖ్యంగా జీఎస్టీ రేట్ల సరళీకరణలో మాట్లాడుకుంటే దీంట్లో భాగంగా ప్రస్తుతం ఉన్న 4 స్లాబ్లు ఏవైతే ఉన్నాయో 5%, 12%, 18%, 28%, 4 స్లాబ్స్ ఉన్నాయి. ఆయా ఉత్పత్తులకు సంబంధించి, ఆయా ప్రోడక్ట్కి సంబంధించి ఈ జీఎస్టీని అమలు చేస్తూ ఉంటారు. దీని నుంచి 2 స్లాబ్లకి తగ్గించడం అంటే 5% నుంచి 18% కుదించే అవకాశం మనకి మెయిన్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే హెల్త్ అండ్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో కూడా జీఎస్టీ రేట్లు తగ్గింపు, అలాగే వినియోగదారులకు ఊరట కలిగించే అవకాశం కూడా మనకి మెయిన్గా కనిపిస్తుంది. ఇదైతే మాత్రం చాలా వరకు ప్లస్ అవుతుంది. దీంట్లో మనకి హెల్త్కి సంబంధించి, ఇన్సూరెన్స్కి సంబంధించి అండ్ అలాగే ఇంకొక దాంట్లో చూసుకుంటే కనుక చిరు వ్యాపారుల పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో, చిన్న బిజినెస్లు పెట్టుకునేవి కానివ్వండి, లేకపోతే చిన్న వ్యాపారాలు ఏవైతే స్టార్ట్ చేస్తారో అన్ని రంగాలకి సంబంధించి వాళ్ళకి కూడా దీంట్లో మెయిన్గా ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. సో చిరు వ్యాపారుల పర్మిషన్ సులభంతరం చేయనున్నారు దీంట్లో. అలాగే రాష్ట్రాలకు జీఎస్టీ కంపెన్సేషన్స్ చేసే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా మెయిన్గా నిర్ణయం తీసుకోబోతూ ఉన్నారు. ప్రత్యేకంగా డ్రోన్లకు సంబంధించిన జీఎస్టీ రేట్లపై కూడా ఈ భేటీలో డిస్కస్ చేసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సమావేశం ముగిసిన వెంటనే జీఎస్టీ రేట్ల తగ్గింపు తక్షణమే కేంద్రం అమలు చేయబోతుందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో వేతన జీవులు ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకవేళ జీఎస్టీ కనుక అంతవరకు ఏవైతే మనకి 4 స్లాబ్స్ ఉన్నాయో అవి 2 స్లాబ్స్కి కుదించి వేస్తే కనుక చాలా వరకు లాభపడతారు. దీనికి సంబంధించి అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే మనం చెప్పుకోవచ్చు. కాగా లాస్ట్ ఇయర్ చూసుకుంటే జైసల్మేర్ వేదికగా జరిగిన 55వ జీఎస్టీ సమావేశంలో కూడా బియ్యం అలాగే కిరాణా సరుకులపై జీఎస్టీ రేటును 5%కి తగ్గించిన విషయం మనందరికీ తెలుసు. సో ఇప్పుడు ప్రీ ప్యాకేజ్డ్ వస్తువుల ఫుడ్ కానివ్వండి, లేకపోతే కొన్ని వస్తువులు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా మనకి సవరణలు జరుగుతున్నాయి. సో వాటిలో కూడా సవరణలు జరిగితే చాలా వరకు ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇప్పుడు ఏదైతే జరగబోతుందో, ఈ రోజు రేపు సమావేశం జరగబోతుందో నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ జీఎస్టీ సమావేశంలో చాలా వరకు కూడా నిర్ణయాలు
నిర్ణయాలు తీసుకోబోతున్నారు. చూడాలి మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది, మనకి ఫైనల్గా ఏ నిర్ణయం తీసుకుని ఎప్పటి నుంచి అమలు చేస్తారన్నది వేచి చూడాలి.